శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 డిసెంబర్ 2024 నుంచి 21 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురు చంద్రులు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, మకర రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, కుంభరాశిలో శని గారు ఉన్నారు, అలాగే రాహు వచ్చేసి మీన రాశిలో ఉన్నారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉన్నది, రవి గారి యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాలలోని ముఖ్య అంశాలు ఏమిటి అంటే గురు చంద్రుల కలయిక మనకి చక్కనే గజకేసరి యోగాన్ని సూచిస్తూ ఉన్నది. పైగా చంద్రుడు ఉచ్చలో కూడా ఉన్నారు. చాలా అద్భుతమైన స్థితి ఇది. రాశి చక్రంలో గురు చంద్రుల కలయిక గాని లేదా దృష్టులు కానీ గురు కేంద్రాలలో ఒకరినొకరు కేంద్రాలలో ఉన్నట్లయితే, ఎవరెవరి జన్మరాశిలో అయినా ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే వారికి చాలా అద్భుతమైనటువంటి మానసిక శాంతి, పరువు ప్రతిష్టలు పెరగడము, అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడము, మంచి దైవానుగ్రహ కలగడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి చెప్పవచ్చు. అంతటి అద్భుత కలయిక గురు చంద్రులది. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగం జరుగుతూ ఉన్నది. అయితే వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి రాశి మారిపోయి ఉన్న కారణం చేత గ్రహము చివరికి వచ్చేసింది అనమాట. అంటే వృద్ధ గ్రహం అయినటువంటి కారణం చేత ఇక్కడ ఫలితాలు కొంచెం తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రవి బుధుల యొక్క కలయిక కొంచెం ఈ వృద్ధ గ్రహం అవ్వడం చేత రవి గ్రహము కొంచెం ఫలితాలు పలచబడుతున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అయినప్పటికీ కూడా కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. జన్మజాతకంలో కూడా ఇదే గ్రహస్థితులు ఉన్నవారికి ఈ రకమైన గ్రహస్థితి ఉన్నప్పుడు బంధువర్గం యొక్క ఆప్యాయత ఆదరణలు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ధన ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ వారి ఇద్దరి దృష్టి కూడా రవి బుధుల మీద పడుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా మనము చెప్పుకోవచ్చు. రెండు గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వారి పరస్పర దృష్టి విశేషాల చేత ఈ 4 గ్రహాలు కూడా చాలా అద్భుతంగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కలయిక, ఈ దృష్టులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అవి ఎవరెవరికి ఇస్తాయి అనేది మనము ఈ రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు, ఒక్కొక్క రాశికి తెలియచెప్పుకునేటప్పుడు అది కూడా తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వస్తే కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శుక్రుని యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది కొంచెం విపరీతమైన ధోరణిలోకి వెళ్తుంది. అంటే ఏదైనా అసాధ్యమైనటువంటి విషయాలని కూడా సుసాధ్యం చేసుకోగలిగేటటువంటి స్థితికి వీరు వెళ్తారు. అది ముఖ్యంగా ప్రేమ విషయాలలో ఇది కొంచెం విపరీత ధోరణులకు దారి తీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉన్న కారణం చేత కూడా ఈ పట్టుదల ఎక్కువగా ఉండడం కానీ, రవాణా విషయాలలో, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ విషయాలలో కానీ, లేదా ప్రయాణాల విషయాలలో కానీ అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉండడం వల్ల కొద్దిగా ఆ విషయాలు సతాయిస్తూ ఉంటాయి. వీలైనంత వరకు వాయిదా వేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తున్నాను. ఇక శనిగారి యొక్క 10వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇటువంటి చర్మ వ్యాధులు కానీ, ఈ అనారోగ్యాలు కానీ ఏమన్నా ఉన్నవారు కొద్దిగా ఔషధ సేవ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే మెడికల్ పరంగా కొత్త విషయాలని కనుగొనడం ద్వారా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక కుజ శని స్తోత్ర పారాయణలు ప్రతి వారు కూడా రాశితో సంబంధం లేకుండా ప్రతి నక్షత్రం వారు కూడా అవి చదువుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి వారికి 15 డిసెంబర్ నుంచి 21 డిసెంబర్ వరకు గల కాలానికి 2 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. చతుర్థ స్థానంలో బుధుని యొక్క స్థితి బాగుంది. 10వ స్థానంలో చంద్రుని యొక్క స్థితి బాగుంది. ఈ 2 గ్రహాల బాగున్న కారణం చేత మీరు ఉద్యోగ రీత్యా బాగుంటారు, మనశ్శాంతి రీత్యా బాగుంటారు, క్షేమం రీత్యా బాగుంటారు, అంటే ఆరోగ్య రీత్యా బాగుంటారు.
అలాగే ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా బాగుంటారు. ఇక కోర్టు కేసుల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు అంతగా అనుకూలించబోవడం లేదు. ఇంకా పైగా వాహనాలపైన ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే ప్రయాణాల రీత్యా కూడా ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అధికమైన ఖర్చుల వరవడిని మీరు ఖచ్చితంగా అదుపు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వృధా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడే కులాంతర మతాంతర వివాహాల జోలికి ఇప్పుడు పోవద్దు. ఒకవేళ మీరు నిర్ణయం చేసేసుకున్నాము మేము వివాహం చేసుకోవడానికి అనుకున్నట్టయితే మీ పెద్దల్ని ఒప్పించడానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడే ఏమాత్రం బయట పడకండి అని చెప్పి కూడా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కాస్త తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సంతాన రీత్యా కూడా అంత పూర్తిగా అనుకూలమైన కాలం కనిపించడం లేదు. పై ఉద్యోగస్తుల యొక్క అండాదండా కొరకు మీరు పాకులాడతారు, కానీ ఇంకా కొన్ని మందలింపులు మీకు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాంశాలలో మీ సమర్థత అయితే బయటకు వస్తుంది. కొంతమంది గుర్తిస్తారు, ప్రశంసిస్తారు. పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్లో అయితే ఇంకా అందరూ గుర్తించడం కానీ అందరూ ప్రశంసించడం కానీ జరగబోవడం లేదు. ఈ విషయంలో కొంచెం మీకు ఆత్మ సంతృప్తి తగ్గినట్టుగా అనిపిస్తుంది. అయితే కొద్ది కాలం వేచి ఉండండి. రాజకీయ నాయకులకి బాగుంది. భార్యాభర్తల అనుకూలత అయితే అంత బాగాలేదు. వివాహాది శుభకార్యాలు కూడా అంత తొందరగా కుదురుతాయి అని చెప్పలేకపోతున్నాము. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. అలాగే రాహుగ్రహ స్తోత్రాలు, కేతుగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా ఇంకా అనేక రకాల మనశ్శాంతి మీకు ఉండబోతోంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో కాకుండా మిగతా విషయాలలో అంటే కుటుంబ విషయంలో గాని, ఆరోగ్య విషయంలో గాని, సంతానం విషయంలో గాని కొంచెం సంతృప్తి కనిపిస్తూ ఉన్నది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు తప్పకుండా చేసుకుని మానసికంగా ప్రశాంతంగా ఉండండి. శుభం. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.